కాలుతా ఉన్న చోట యేసుక్రీస్తు యెహోవా కనిపిస్తే అంటాడు, నాకు నత్తి పెదవులు ఉన్నాయి, నేను నా నత్తి పెదవులతో ఎలాగూ ఐగుప్తు దేశం నుంచి ఇశ్రాయేలుని తీసుకురాగలను అంటే, నేను నీ నోట మాటలు పెడతాను, ఏం మాట్లాడాలి, ఎలా చేయాలో, ఏ విద్య చూపించాలో, ఏ టెక్నిక్స్ వాళ్ళ ముందు ప్రదర్శిస్తే వాళ్ళు ఐగుప్తు దేశంని విడిచి రాగలరు ఇశ్రాయేలీలు, ఆ యొక్క టెక్నిక్స్ వదలగలరు ఐగుప్తీయులు ఇశ్రాయేలీని, ఆ యొక్క టెక్నిక్స్ అన్నీ నీకు నేర్పుతాను అని అంటాడనమాట. ఏం మాట్లాడాలో కూడా నేనే మీ యొక్క నోట ఉంచుతాను అని అంటాడనమాట. అలాగూ మోషే గారు కూడా మొదట్లో నత్తి పెదవులు ఉన్నాయి నాకు, నేను ఎలా మాట్లాడగలను అని బాధపడతా ఉంటే యేసుక్రీస్తు యెహోవా అతన్ని ఆశీర్వదిస్తాడు. తర్వాత ఈ బాలాము యొక్క గాడిద మనకు తెలిసింది, అందరి క్రిస్టియన్స్ అందరికీ తెలిసింది. బాలాము యొక్క గాడిద ఏం చేస్తుంది, నోరు తెరిచి చక్కగా అతన్ని గద్దిస్తుంది అనమాట. బాలాంని, నువ్వు ఎందుకు నన్ను కుడుతున్నావు, నా కాలు మీద ఎందుకు కాలేస్తున్నావు. అట్లాగూ బాలాం యొక్క నోటిని కూడా యెహోవా తెరిచి అతని చేత మాట్లాడించాడు. ఎంత ధన్యత ఆ గాడిదతో. అలాగే నూతన నిబంధనలో రాయబడింది ఏమని, మీరు మాట్లాడుకుంటే ఈ రాళ్ళు మాట్లాడతాయి. అంటే ప్రవక్తల యొక్క గొప్ప క్రియలు గురించి మనము మాట్లాడకపోతే ఏమంటారు, ప్రవక్తల యొక్క గొప్ప క్రియలను మీరు మాట్లాడకుంటే, వాటి గురించి మీరు డిస్కస్ చేయకపోతే ఈ రాళ్ళు ప్రవక్తల యొక్క గొప్ప కార్యాలని ప్రవచిస్తాయి, పబ్లిష్ చేస్తాయి దేశానికి, ప్రపంచానికి అని ఆ యొక్క వర్స్ ఉందన్నమాట. నేను రీసెంట్గా చదివాను ఆ యొక్క వర్స్. అలాగే మీకు తండ్రి యొక్క ఆత్మ మనలో ఉంటుందన్నమాట. అతన్ని మనతో మాట్లాడిస్తూ ఉంటాడు. సో మనము ఎజ్రా గురించి కూడా చదివితే, ఎజ్రాకి ఏమవుతుంది, యేసుక్రీస్తు మొత్తం నోరు మెదపవద్దు, నువ్వు ఏం మాట్లాడాలో నేనే మాట్లాడిస్తాను అని ఖండితంగా చెప్తాడు. నోరు మెదపనే వద్దు, నువ్వేం మాట్లాడాలో నేనే మాట్లాడిస్తాను, నేను మాట్లాడతాను, నీ తరపున కానీ నువ్వు తెరవద్దు అంటాడు. అట్లాగే యెషయా గారిని ఏమవుతుంది, యెషయా గారిని అడుగుతాడు యేసుక్రీస్తు, మీరు వెళ్ళి మొత్తం ప్రపంచానికి మీరు వెళ్ళి ప్రవచించాలి నా గురించి అని అంటే, అతను అంటాడు, ఐఎమ్ హ్యావింగ్ అన్క్లీన్ లిప్స్, హౌ కెన్ ఐ, అన్క్లీన్ హార్ట్, అన్క్లీన్ లిప్స్ ఐఎమ్ హ్యావింగ్, హీ సేస్. ఏం చేస్తాడు యెహోవా, అప్పటికప్పుడే యెషయాని శుద్ధీకరించేస్తాడు. శుద్ధీకరించి, యు ఆర్ క్లీన్ నౌ, యూ కెన్ గో అండ్ ప్రీచ్ అబౌట్ మీ, లైక్ అట్లా అనమాట. యెషయా గారి తర్వాత ఇర్మియా ప్రవక్తకి ఏమైంది, యెహోవా యొక్క వాక్కు ఇర్మియా నోట నుంచి పలకబడింది. చూసారా, ఇర్మియా ప్రవక్త ఒక మనిషి అన్నమాట. ఆ యొక్క మనిషి నోట నుంచి ఎవరి మాట వచ్చినది, యెహోవా యొక్క వాక్కు. ఎక్కడ ఉందని, ఇర్మియా గ్రంథంలో మొదటి అధ్యాయంలోనే ఉంది, స్టార్టింగ్లోనే ఉంటుంది. యెహోవా యొక్క వాక్కు ఇర్మియా నోట నుంచి బయలు వెళ్ళను అని. అలాగూ మనము అనేక మార్లు ఏమి మాట్లాడాలి అని భయపడుతూ ఉంటారు, తర్జన భర్జన అవుతూ ఉంటుంది, మత్సర పడుతూ ఉంటాం, మనం గలిబిలి సిచ్యుయేషన్స్ వచ్చేస్తూ ఉంటాయి. అప్పుడు ఏం వాక్యం గుర్తు తెచ్చుకోవాలి, మత్తయి 10:20లో, మీలో ఉన్న మీ యొక్క తండ్రి యొక్క ఆత్మ మీతో మీ ద్వారా మాట్లాడుచున్నాడే కానీ మాట్లాడినది మీరు కాదు. ఎంత గొప్ప ధన్యత మనకి ఇవ్వబడ్డది నూతన నిబంధన గ్రంథం వాళ్ళకి. ఆల్సో వీఆర్ బ్లెస్డ్ విత్ హోలీ స్పిరిట్స్ గైడెన్స్ అనమాట. హోలీ స్పిరిట్ గైడ్స్ అస్ ఎవ్రీ మూమెంట్. ఇట్ విల్ బి సేయింగ్, డూ దాట్, డూ దిస్, డూ లైక్ దిస్.